విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు చేసిన ప్రజా ఉద్యమాలు, నాయకుల త్యాగాలు ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి ప్రేరణ అని చిత్ర నిర్మాత, దర్శకుడు హీరో సత్యారెడ్డి చెప్పారు. విశాఖలోని చిత్రలయ ఐనాక్స్ లో ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం సిపిఎం నాయకులు, ఉద్యమ నాయకులు, స్టీల్ ప్లాంట్ నాయకులు, చిత్రంలో నటించిన నటీనటులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం హీరో సత్యారెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమకారుల త్యాగాలు ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలతో నిర్మితమైన సినిమా ఉక్కు సత్యాగ్రహం అని తెలిపారు. ప్రజా యుద్ధ నౌక, విప్లవ కవి గద్దర్ ఆఖరి చిత్రమని చెప్పారు. 32 మంది ప్రాణ త్యాగాలకి ప్రపంచానికి తెలియజేస్తూ 37 రోజుల క్రితం 150 థియేటర్లలో ఈ చిత్రం విడుదల అయిందని, ఇప్పటికీ అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది అంటే విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అనే నినాదం తెలుగు ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు. సీనియర్ నటుడు, విశాఖ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ నటన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రసన్న కుమార్, నంది అవార్డు గ్రహీత వినయ్ ప్రకాష్, ధనుశ్రీ తదితరులు నటించారన్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారని, సినిమా విజయానికి అదే కారణమన్నారు. ప్రైవేటీకరణను ఆపే ఏకైక సిద్ధాంతాన్ని సినిమా క్లైమాక్స్ లో చూపించామని, ప్రైవేటీకరణ ఆగిపోతుందన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సినిమా రూల్స్ కొన్ని ఇబ్బందిగా టెక్నికల్ గా ఉంటుంది. ఇలా ఐనాక్స్ థియేటర్, సింగిల్ థియేటర్లు ఎలాంటిది ఉండదు. మీ అందరినీ మీడియా మిత్రుల్ని సారీ చెప్తున్నాను. వచ్చే దాంట్లో పోయే దాంట్లో టైమింగ్స్ వాళ్ళకి టికెట్ కట్స్ విషయంలో చెప్తూ మీ అందరికీ మరోమారు విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ వంగపండు, జోహార్ వంగపండు, జోహార్ 32 మంది స్టీల్ ప్లాంట్ లో ప్రాణాలు అర్పించిన కార్మికులకు, జోహార్ 32 మంది స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించిన కార్మికులకు. థ్యాంక్ యూ సో మచ్ అండి మా గంగారావు అన్నకి మరియు మిత్రులందరూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. త్యాగాలను ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణ సత్యాగ్రహం కళ కోసం కాదు, నిద్రపోయేవాడికి అనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ. మొదలైంది 150 థియేటర్లో రిలీజ్ అయి ఇప్పటికీ అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దానికి కారణం విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అనే నినాదం, తెలుగు ప్రజల సెంటిమెంట్. దీంట్లో ఎన్టీఆర్ గారి నటన వారసత్వాన్ని తొలగి డిసిసి అధ్యక్షుడు, మా కాంగ్రెస్ హీరోయిన్ గా కూడా చేస్తుంది. వీళ్ళంతా కూడా విశాఖ నగర వాసులు. వీరందరి సహకారంతో ఈ చిత్రాన్ని స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, లీడర్స్, స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్, భూ నిర్వాసితులు, మా నరసింహరావు అన్న, ఉమ్మడప్పారావు, వీళ్ళందరూ కూడా సినిమా కోసం. అన్న కార్పొరేటర్ వచ్చాడు, అన్న గంగారాం గారు. మీరంతా రైటర్లు, మీకు సబ్జెక్ట్ తెలుసు, మీరే ఫస్ట్ అర్థం చేసుకున్నారు. రేటింగ్ కూడా ఒక పెద్ద సినిమాకి, అతి పెద్ద సినిమాకి ఎలా ఇచ్చారో 3.2, 3.5 అలా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ చిత్రం ఇంత విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం సారీ అండి భయాలు తెలియజేస్తూ, ఈరోజు విజయవంతమైందంటే ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రైవేటీకరణను దాన్ని ఈ క్లైమాక్స్ లో చూపించాము. ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగిపోతుంది. ప్రైవేటీకరణ ఆగకపోతే సినిమా దర్శక, నిర్మాతగా, హీరోగా ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా హెచ్చరిక తెలియజేస్తున్నాను. ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేసి ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా ప్రజల్లో పోరాటం చేస్తాను. అంతేకాదు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి రావాలని, మీ సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతూ సీనియర్ నటులు మా అన్న అయినటువంటి ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాలి. చాలా మంది దాని గురించి పోరాడుతున్నారు. మనం చాలా కష్టపడి సాధించాము. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే స్లోగన్తో మనం చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలా మంది కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా అది ప్రైవేటీకరణ జరగకుండా ప్రతి ఒక్కరు నడువు వేస్తున్నారు. అలాగే
దాన్ని బేస్ చేసుకొని మిత్రుడు సోదరుడు సత్యారెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్, ఆయన ప్రొడ్యూసరు, ఆర్టిస్టు, చాలా సినిమాలు చేశాడు, కమర్షియల్ సినిమాలు చేశాడు, మంచి మంచి సినిమాలు చేశాడు. కానీ ఈరోజు కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా మనం ఎందుకు దీనికి ఒక అడుగు ముందుకేయకూడదు అని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనడానికి ఇది దోహదపడుతుంది. అంత గొప్ప సినిమా తీశాడు. రొమాంటిక్స్ లేకుండా, హీరో హీరోయిన్ పాటలు లేకుండా, ఓన్లీ అతను పాడుతా అంటే ఈ చేతి మీద ఎంట్రుకలు నిక్కపడుస్తున్నాయండి. అంత గొప్పగా పాడడం కానీ ఫీలింగ్స్ కానీ చాలా బాగుంది. మనం నారాయణమూర్తి సినిమాలు చూసాం, తర్వాత మాదాల రంగారావు గారి సినిమా చూసాం. ఈరోజు ఈ తరంలో మా సత్యారెడ్డి గారి అంత గొప్పగా యాక్ట్ చేశారు సినిమాలో. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు, ఆయనకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చాలామంది వాడుకున్నారు. కేవలం నేను ఈ సినిమాలో చేయడానికి కారణం మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండడానికి నా వంతు కృషిగా నేను యాక్ట్ చేయాలని చేశాను. జనరల్గా ఈ సినిమాలో నేను ఎగ్నెస్ట్ వ్యతిరేక క్యారెక్టర్, కానీ సినిమా అలాగే అతను చాలామందిని వాడుకున్నారు. మన లేరదం బాబుదేవి గారు, అలాగే మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే స్టీల్ ప్లాంట్ మెయిన్ లీడర్స్ని కూడా ఆయన బాగా వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, అదే స్టీల్ ప్లాంట్ యొక్క మంచి చెట్లన్నీ వాళ్ళ దగ్గర తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో చాలా రోజులు ట్రావెల్ చేసి, అలాగే మా మిత్రుడు వినయ్ ప్రకాష్ గారు దీనిలో మెయిన్ విలన్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఆయన మంచి డైరెక్టర్, గతంలో ఎన్నో నందులు కూడా ఆయనకు వచ్చాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా మంచి కృషి చేశారు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయింది, ఇంకా సక్సెస్ కావాలని ఈరోజు పబ్లిక్ తెలియాలని ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు సంక్రాంతి షో వేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో దాదాక దీంట్లో కూడా ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ అబ్బాయి